తప్పు జరిగింది అని వీళ్ళు మన గుడి దగ్గరే పెట్టారు పోస్టర్. అక్కడ జరిగిపోయింది అది. దానికి అది వాళ్ళ కార్యక్రమాన్ని ఇట్లా డైవర్ట్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు గొళ్ళకెళ్తున్నారు. మంచిది. ఈ విధంగానన్నా ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళి కాస్త దండం పెట్టుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆ దేవుళ్ళ దగ్గర కాస్త ఆ అర్చకులకి ₹1 డబ్బులు వేస్తారు. గొళ్ళకి ఆ విధంగానే మంచి జరుగుతుంది. కానీ దాంతో ఇంకో మంచి ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మాత్రం ఎవరైనా సరే పొరపాటు కల్తీ తెలియక జరుగుతున్నా సరే చూసుకుంటారు 4 సార్లు జాగ్రత్తగా. ఆ విధంగా ధార్మిక సంఘాలు కూడా లాగే రాజకీయం అని ప్రయత్నిస్తారు వాళ్ళు. చెప్పాను కదా, దేవుడిని ఒకసారి రాజకీయాల్లోకి తెచ్చాక ఆ రాజకీయం కోసం దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చంపే ప్రయత్నం జరుగుతుంది. నేనేమనుకుంటానంటే, దేవుడి దగ్గర తెలియక తప్పు జరిగినా సరే శిక్ష పడుతుంది. అలాంటి తెలిసి చేస్తే శిక్ష పడుతుంది. వీళ్ళు తెలిసి 5 ఏళ్ళు చేసి ఉండరని నేను అనుకుంటున్నా. వీళ్ళు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఆగాల లేదు. ఆ దేవుళ్ళు అప్పట్లో ఎన్నికలు వచ్చేదాకా ఆగారు. దేవుళ్ళు అందరూ కూడా జగన్ని దించి వాళ్ళని ఎక్కిచ్చారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లాగా. భవిష్యత్తులో జగన్ రాకుండా ఉండడానికి దేవుడిని అడ్డు పెట్టుకుంటున్నారు. అది మంచా చెడు అన్న దేవుడే నిర్ణయిస్తాడు. అంటే జగన్ హిందూ వ్యతిరేకి అని దీంతో ఒక బలమైన ముద్ర అయితే వేయాలి అది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అది మంచా చెడు అన్నది దేవుడే నిర్ణయిస్తాడు భవిష్యత్తు.